అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. వీక్లీ వన్ వీడియో పెడుతున్నాను. ఏమనుకోకండి, మ్యాక్సిమం నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎక్కువ. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందండి. నా సస్పెన్షన్ క్యాన్సిల్ అయింది. సో, ఇక నుంచి నా వర్క్ నేను అది కొంచెం క్లియర్‌గా చేసుకుంటాను. ఇంకా నాకు మైండ్ ప్రెషర్ ఉండదు ఇంకా. ఈ 2 మంత్స్ నుంచి చాలా కష్టపడ్డాను. అయిపోయిందండి పని. గానీ నా సబ్‌స్క్రైబర్స్‌కి చాలా థాంక్స్ అండి. ఇంత తక్కువ వీడియోలు పెడుతున్నారు, ఫాలో అవుతున్నారు నన్ను బాగా. సో, ఇక నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను పెద్ద వీడియోలు పెట్టడానికి. అయితే ఈరోజు ఈ వీడియో వచ్చేసి నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశాననమాట. నేను ఒక కొత్త కాలనీకి షిఫ్ట్ అయ్యాను. పాత కాలనీ నుంచి కొత్త కాలనీకి షిఫ్ట్ అయ్యాను. అయితే ఆ కొత్త కాలనీలో వచ్చేసి జనాలొచ్చేసి పరమానంద శిష్యుల టైప్‌లో మాట. నిజంగా అండి. మీరు చెప్తే నమ్మరు. ఐక్యూలు 0 కన్నా తక్కువ ఉంటాయేమో. అలా ఉంటారు మన జనాలు అక్కడ. వాళ్ళు కూడా సిటీకి దూరంగా ఉంటున్నారండి. ఈ ఏరియా వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫ్రెండ్స్ చెప్తే నేను అసలు నమ్మలేదు అది. ఆ ప్లేస్‌కి ఎందుకు ఎళ్ళావురా బాబు, తలపోటురా బాబు అన్నారు మా చైనీస్ ఫ్రెండ్సే. నేను నమ్మలేదు. కానీ ఆ తర్వాత ఎక్కడికెళ్ళిందో తెలిసింది అన్నీ. ఇన్సిడెంట్ అన్నీ అలాగే ఉంటాయన్నమాట. నేను ఒక ఫ్యామిలీ దగ్గర పర్మిషన్ తీసుకున్నానండి. వాళ్ళ ఫుల్లీ డే ఎలా గడుపుతారో మీకు చూపిస్తారు. వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అండి. కాకపోతే వాళ్ళకి ఆ మనీ కంట్రోల్ ఉండదు. ఓ రూపాయి ఇప్పుడు వచ్చిందనుకోండి, వెంటనే రూపాయి ఖర్చు పెట్టేయాలన్నమాట. అలా ఉంటది ఆళ్ళ దగ్గర. చేతిలో మనీ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకోటి చెప్పాలంటే, ఇంట్లో వాటర్ లేదనుకోండి ఏం చేస్తామండి మనం? బయటికెళ్ళి అది అక్కడ 1 యాసో 2 యాన్‌లో పెట్టి ఒక క్యాన్ వాటర్ పెట్టుకొని వస్తాం. వీళ్ళ దగ్గర ఉండవండి. మనీ ఉన్నా వాళ్ళ ఖర్చు ఎలా ఉంటదంటే, మంత్ అయిపోయిన తర్వాత ఏమి ఉండదు చేతిలో. అయితే వాళ్ళేం చేస్తారంటే 10 యాన్స్ పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారనమాట. అలా ఉంటదండి ఆళ్ళతోటి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే అయింది. ఏంటంటే, సడెన్‌గా నేను అపార్ట్మెంట్‌లో ఉంటే మమ్మల్ని అపార్ట్మెంట్ నుంచి క్లియర్ చేశారు. నేననుకున్నా ఇదేంట్రా అపార్ట్మెంట్ నుంచి క్లియర్ చేశారు ఇప్పుడని చెప్పేసి. అందుకే బయటకొచ్చి హోటల్‌లో ఉంటున్నాను అనమాట ఈరోజు. అయితే ఏమైందో తెలియలేదు ఆ రోజు నాకు. కానీ పొగలు రావటం అన్నీ కనిపించాయి. ఆ తర్వాత కొంతమంది నేను ఇంకోటేంటంటే ఆ పొగలు రావడం కనిపించాయి. ఆ తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే చూస్తే కింద కొంతమంది అండర్‌వేర్‌లతో ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి. అమ్మాయి, అబ్బాయి అదే ఒక ఫ్యామిలీ మాట. అండర్‌వేర్‌లతో బయట నుంచొనున్నారు అమ్మాయి, అబ్బాయి అందరూ. నాకేంటంటే ఫైర్ ఏమన్నా అయిందేమో పాపం అది ఇది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసిన మొత్తం స్టోరీ చెప్తాను. మీరే వినండి. అసలు వాళ్ళ ఐక్యూల గురించి మీకు తెలుస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు ఆడతా అక్కడ ఫైర్ క్రియేట్ చేశారన్నమాట. అంటే ఏదో చిన్న టపాకాయ పేల్చడం, ఏదో చేయటం వల్ల అక్కడ రూమ్‌లో ఫైర్ వచ్చింది. ఆ చిన్న పిల్లలు ఏం చేశారంటే ఆ ఫైర్ పెద్దగా అయ్యేదాకా వెయిట్ చేశారండి. అంటే ఎంత అంటే రూమ్‌లో ఒక 1/4 ప్లేస్‌కి ఫైర్ వచ్చేంతవరకు ఆళ్ళు అలా చూస్తా ఉన్నారంట ఇలాగ చూస్తా ఉన్నారంట ఆ చిన్నపిల్లలు. వాళ్ళకేం తెలియలేదు. చిన్నపిల్లని ఏమంటామండి? పాపం ఏం తెలీదు. వాళ్ళేం చేశారంటే నాక్ చేశారు వాళ్ళ అమ్మ, నాన్న డోర్‌ని. నాక్ చేసి అమ్మ ఇక్కడ ఫైర్ ఉందమ్మా, ఫైర్ వచ్చిందమ్మా అంటే వా మామూలుగా పేరెంట్స్ ఏం చేస్తారో మీరు ఒక్కసారి 5 మినిట్స్ పాజ్ చేసి కింద కామెంట్ రూపంలో చెప్పండి. మామూలుగా పేరెంట్స్ అయితే ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? చిన్నపిల్లల్ని ఎత్తుకుని వెంటనే బయటికి పారిపోవటం, లేదా ఏదన్నా వెంటనే డ్రెస్ ఏసుకొని వెంటనే బయటికెళ్ళిపోతాం. 1/4 అవే అయిందండి ఫైర్ అంతా. అయితే పేరెంట్స్ ఏం చేశారనుకుంటున్నారు? అండర్‌వేర్‌లతో పడుకున్నోళ్ళు అలా అండర్‌వేర్‌తో డోర్ ఓపెన్ చేసి బయటికి పారిపోయారు. ఆ పిల్లల్ని వదిలేశారు. నిజంగానే ఆ పిల్లల్ని వదిలేశారు. ఆ పక్కన ఉన్న పిల్లల్ని కూడా ఎత్తుకోవడం కూడా వదిలేసి వాళ్ళ మైండ్‌లో ఏముందో తెలీదు. అలా బయట పారిపోయారు. 2 పిల్లలు చనిపోయారండి పాపం. అయితే ఇంకొక అమ్మాయి మాత్రం ముగ్గురు పిల్లలు ఆళ్ళకి. 2 అబ్బాయిలు చనిపోయారు. ఒక చిన్న పిల్ల ఉంది. ఆ అమ్మాయి మాత్రం సెకండ్ డిగ్రీ బర్న్స్ అనుకుంటా. కానీ స్టేబులైజ్ మాట. ఇప్పుడు స్టేబులైజ్ అయింది. ఆళ్ళు కిందకొచ్చేసి ఆ డ్రాయర్‌లతోని ఆటిలతో కిందకొచ్చేసి ఇలా వెయిట్ చేస్తున్నారండి పైకి. అసలా ఏ పేరెంట్స్ ఇలా చేయగలుగుతారండి నిజంగా? కానీ మీరు అనుకోవచ్చు, నేను క్రిటిసైజ్ చేస్తున్నానేమో అనుకోవచ్చు. గానీ వాళ్ళ మైండ్ ఇంతేనండి. ఏది ఆలోచించడం ఉండదు. ఏది ఉండదండి. నేను వచ్చిన 6 డేస్‌లోకి 10 కంప్లెయింట్స్ పోలీసుల దగ్గర నుంచండి. నాకు కాదండోయ్! కింద ఉన్న వాళ్ళందరూ. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్లు ఇచ్చుకోవడం. ఒకళ్ళ మీద ఇంకో కంప్లెయింట్ ఏంటనుకోనండి, వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ కుక్క నడుచుకుంటూ వెళ్తుంటే ఆ హెయిర్ పడిందంట. ఆ హెయిర్ పడితే ఆ చిన్న పిల్లోడెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్న హెయిర్ అండి నేను చెప్తుంది. ఆ చిన్న పిల్లోడెళ్ళి నోట్లో పెట్టుకున్నాడంట ఆ హెయిర్‌ని తీసుకెళ్ళి. చిన్న పిల్ల ఏం చేస్తారండి? బయటికెళ్తే ఏదైనా నోట్లో పెట్టుకోవడం కామనే కదా! వాళ్ళు పోలీస్ కేసుని పెట్టారు. ఏంటంటే ఆ కుక్క బయటికెళ్తే ఆ ఫర్ పడినందుకు, ఆ ఫర్ తిన్నందుకు తనకి ఏదో డిసీజ్ వచ్చేసిందంట.
అసలా మనిషి అన్నోడు ఎవడన్నా ఇలాంటి కేసులు పెడతాడండి? మీరే ఆలోచించండి. అసల మామూలు కాదు. ఎవడో ఇంకోటేంటంటే ఇంకోసారి ఏంటంటే ఎవడో తాగేసి ఉన్నాడండి. తాగేసి వచ్చేసి నా డోర్ నాక్ చేశాడండి. నాక్ చేసి ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేశాను. ఎవర్రా నువ్వు అన్నాను. నువ్వెవరు మా ఇంట్లో ఉన్నావు అన్నాడు. ఒరేయ్ నువ్వెవడరా బాబు మా ఇంటికి వచ్చావు అన్నాను. అంటే ఇలా మాట. అలా అంటే ప్రాబ్లమాటిక్ ఏం లేదండి. మనుషులు మాత్రం చాలా మంచోళ్ళే. నన్ను ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళ చేసే పనికి ప్రతిరోజు నవ్వాలో ఏడవాలో తెలియదండి నిజంగా. కానీ ఆ చిన్నపిల్లలకి మాత్రం అలా అవుతుంది నిజంగా దారుణమైన విషయమే. కానీ ఇలాగ చేయటం ఏంటో అసలు నాకు అసలు బుర్ర పిచ్చెక్కేస్తుంది. అంటే చిన్నపిల్లల్ని అలా వదిలేసి బయటికి అలా అలా పారిపోవడం అని చెప్పేసి అసలు ఎవరు అనుకుంటారండి అసలు నిజంగా పిచ్చెక్కేస్తుంది నాకు. అసలు వెన్ అయితే లాంగ్వేజ్ కొంచెం తేడా కొట్టేస్తుంది. ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా నాకు తెలిసిందో షాక్తో బుర్ర బ్లాంక్ అయిపోద్ది అంటారు చూడండి, మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటారు చూడండి, అలా బ్లాక్ అయిపోయింది. ఓరి బాబో ఇలా కూడా ఉంటారా జనం అని చెప్పేసి. నిజంగా అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ మాట. ఇలాగ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకొకసారి కింద నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఆడెవడో వచ్చేసి నన్ను ఇలా పట్టుకుని నీకు నాకు చాలా పెద్ద గొడవలైనవి అన్నాడు. ఒరే నువ్వు ఎవడరా బాబు, నేను ఎవడరా బాబు, అసలు నీకు నాకు గొడవ ఏంట్రా బాబు అంటే తాగేసి ఉన్నాడండి. మైండ్ పనిచేయదంట. తను ఏ హామ్ చేయలేదండి నాకు, నిజంగా చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చి పాపం ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. కాకపోతే నైట్ మాత్రం ఇలా పట్టేసుకుని నువ్వు నాకు హౌస్ గొడవలు అయ్యి అంట. ఆ హౌస్ గొడవల గురించి మేము తిట్టేసుకున్నామంట. నేను ఒరే నువ్వు ఎలా చూసి నేను అసలు నీ ఫ్యామిలీ మెంబర్ అనుకున్నావురా నువ్వు, అసలు నాకేం అర్థం కాలేదు అసలు. ఇలా ఉంటుందండి. సో నేను ఒక ఫ్యామిలీని అయితే అడిగాను అనమాట, మీ ఫ్యామిలీ రొటీన్ నేను చేస్తాను ప్రతిరోజు అని చెప్పేసి. సరే అని చెప్పారనమాట. అది ఈ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ చెప్తానండి, మీరే అర్థం చేసుకోండి. ఆ హస్బెండ్ తాగేసి ఇంటికి వచ్చాడండి. ఈ అమ్మాయికి ఏంటంటే తాగేసి ఇంటికి వచ్చాడు కదా, ఫ్లోర్ మీద పడుకుని పోయాడు. ఫ్లోర్ మీద చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా ఏం చేస్తారండి, ఒకవేళ తను ఎత్తుకుని అలాగా మంచం మీద పెట్టి ఏదైనా కవర్ చేయటం, లేదంటే ఒక బ్లాంకెట్ కవర్ చేయటం ఎత్తుకోలేకపోతే ఉంటుంది కదండి. తను పడుకున్న దాని మీద 5-6 బ్లాంకెట్లు వేసిందంట. పాపం లవ్ ఎక్కువైపోయి ఉంటుంది. 5-6 బ్లాంకెట్లు వేసింది. కింద పడుకుని పోయి ఉన్నాడు. అయితే 5-6 బ్లాంకెట్లు వేసిన తర్వాత పక్కన హీటర్ పెట్టింది. ఆ హీటర్ నుంచి ఏంటంటే ఎలాంటి హీటర్ అంటే ఇక్కడ ఒక సన్ రేస్లా ఉంటుందండి, ఒక హీటర్ ఉంటుంది అన్నమాట. చాలా హీట్ వస్తుంది. అది బాగా దగ్గరికి పెట్టేసింది అన్నమాట. ఏమవుద్దండి, హీటర్ బ్లాంకెట్స్కి దగ్గరికి ఉంటే మళ్ళీ ఫైర్ అందుకుంటే లక్కీగా అతనికి మెలకు వచ్చి లెగిసి ఆ దుప్పటిని బయట పడేసి తను సేవ్ అయ్యాడు. తన అంత సిచ్యువేషన్ తను లెగిసి దుప్పటిని మడతెట్టేసి బయట పాడేసి ఎవరో వచ్చి అంతా క్లీన్ చేసి, అంటే నేబర్స్ కూడా వచ్చారండి, క్లీన్ చేసి అంతా అయిపోయిన తర్వాత మేడం గారు లోపల నుంచి బయటకు వచ్చి అదే ఏమవుతుందబ్బా అన్నారంట. నిజంగా అండి మీకు ఇలాంటి జనాలు ఉంటారన్నమాట ఇక్కడ. సో మీకు ఈ ఫ్యామిలీస్ గురించి ఒకసారి మీకు ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను, ఈరోజు రేపట్లో చేస్తాను మీకు వీడియో. ఇంకా అడ్వెంచర్స్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి పెడతానండి. ఎందుకంటే కొంచెం నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నా హెడేక్ పోయింది. ఐ కెన్ బి ఎ నార్మల్ డాక్టర్ అగైన్ ఫ్రమ్ నౌ. సో ఇదండి. సో ఈ వీడియో అలా అనిపించిందండి. మీకు కనుక ఈ ఫ్యామిలీస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద చెప్పండి, ఇంట్రెస్టెడ్ అని ఖచ్చితంగా చేస్తాను. లేదంటే మన అడ్వెంచర్స్ మనం తీసుకుందాం, ప్రాబ్లం లేదు. కానీ అస్సలు నాకు నమ్మబుద్ధి కాకుండా అసలు ఒక్కొక్క ఇన్సిడెంట్ మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక్కొక్కటి. ఎందుకంటే నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను ఇన్సిడెంట్లు ఎలాగైనాయో, అవి అసలు ఒక్కొక్కటి కింద ఎక్స్ప్లెయిన్ చేసి వీక్లీ 1 వీడియో ఈ కమ్యూనిటీ గురించే పెడతానండి. నిజంగా మీరు ఒకసారి చూద్దరు కానీ. సో ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు మీ రాజేష్. జై హింద్.